కానీ బిలాం గారికి ముందరున్న దేవదూత కనిపించదు. ఆ దేవదూతని చూసి ఆ గాడిద చాలా భయపడుతూ అక్కడే ఉండిపోద్ది, కానీ ముందరికి వెళ్ళదు. అలా గాడిదను కొడుతూ చూస్తున్నప్పుడు దేవదూతకి చాలా బాధ వేసి ఆ గాడిద మాట్లాడేలాగా చేస్తుంది. బిలం నీకు తెలుస్తలేదా? ముందర దేవదూత ఉంది. నన్ను ఎలా వెళ్ళమంటూ? నేను వెళ్ళనంటే దేవదూత నన్ను కట్టుకుంటూ చంపేస్తుంది. నువ్వెళ్ళు, నేనెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నేనెళ్ళను బాబు అని గాడిద మాట్లాడిన వెంటనే బిలాం కనులు తెరవబడతాయి. అప్పుడు బిలాం దేవదూతను చూస్తాడు. చాలా భయం వేస్తుంది బిలాంకి. అప్పుడు యెహోవా దేవా, నన్ను క్షమించు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. నీ బిడ్డలను క్షమిస్తాక నేను వెళ్తున్నాను, అందుకు నన్ను క్షమించు. నేను ఇంకా వాళ్ళని క్షమించను ప్రభువా, నన్ను క్షమించు అని బిలాం ప్రవక్త చాలా బతిమాలుకున్నాక